హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూథింగ్ ఎగ్జిస్టెన్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీ ఫుడ్ అంటే ఏదో పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ లేకుంటే ఏదో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అలా ఏం కాదు. ఇది 1 year ప్లస్ ఉన్న బేబీస్ పెట్టచ్చు. 1 year ప్లస్ కాకపోయినా సరే 9 months నుంచి పెట్టచ్చు. సో ఈరోజు ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాలా సింపుల్, ఏదో డిఫరెంట్గా ఉంటాయి లేదంటే బయట నుంచి తీసుకురావాలి అలా ఏం కాదండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇంకో విషయం ఏంటంటే ఇది బేబీస్ అనే కాదు, మనం కూడా తినచ్చు. మేమైతే మా ఇంట్లో తింటాము. ముఖ్యంగా చెప్పాలంటే మా అత్తయ్య గారికి ఫుడ్ అంటే చాలా ఇష్టం, అప్పుడప్పుడు చేసుకొని తింటా అని చెప్తా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇది పెద్దోళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఫుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కూడా హౌస్ వైఫ్స్ ఎవరైనా ఒక్కొక్కసారి హస్బెండ్స్ ఏదన్నా బయట పనికి వెళ్తారు అంటే ఇంట్లో లంచ్ చేయకుండా ఉంటారు, అలా లంచ్ కానీ డిన్నర్ కానీ చేయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా బద్ధకంగా ఉన్నప్పుడు అబ్బాయి ఏం చేసుకుంటాంలే అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫుడ్ చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. 1/3 కప్ బియ్యం, 1/3 కప్ పెసరపప్పు, ఇవి రెండు కలిపి కడిగి ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. 1/2 hour నానబెట్టుకున్నారు కదా, నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పులో మీరు తగినన్ని నీళ్ళు కంటే కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. ఎందుకంటే అన్నం పెసరపప్పు మంచిగా మెత్తగా ఉడకాలి. దాంతోపాటు ఇందులో చిటికెడు పసుపు, తగినంత కారం, అంటే మీ పిల్లలు ఎంత తింటారో కారం అంత వేయాలి. నెయ్యి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి, ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుంటే బేబీస్కి పిల్లలకి ఏంటంటే ఈజీగా తినేస్తారు, దానికని మెత్తగా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇది కాకపోతే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఇప్పుడు తిని చెప్తాను ఎలా ఉందో. నేను పైనుండి ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఇందులో హైలైట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి, తప్పకుండా నెయ్యి ఉంటేనే బాగుంటుంది. ఇది అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ ఫుడ్స్ కూడా చేసుకొని తినండి, బాగుంటుంది. అలానే హెల్త్ కూడా మంచిది. పెసరపప్పు వేసాను కదా, పెసరపప్పు బాడీకి హీట్ తగ్గిస్తుంది అనమాట. సో నా వీడియోస్కి సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో ప్లీజ్ అండి నా వీడియోస్ని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా లిటిల్ ఛాంపియన్ అయితే ఈ ఫుడ్, ఈ పెసరపప్పు అన్నం అయితే మంచిగా తినేస్తాడు అసలు. హాయ్. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ చెప్పు రికి, బాయ్ చెప్పే, బాయ్. తినేసాడు ఆల్రెడీ, వాడికి బాగా నచ్చింది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, ఇది చేసినప్పుడల్లా మంచిగా తినేస్తూ ఉంటాడు. సో ఇంకా మీకు బేబీ ఫుడ్స్ కావాలన్నా సరే ఐ విల్ డూ, అంటే నాకు కామెంట్ చేయండి మీరు. అసలు ఫుడ్ విషయంలో ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు, అన్ని ఏ కర్రీ చేసినా కర్రీస్ కూడా మంచిగా తినేస్తాడు. వాడికి ఇప్పుడు 1.5 year, అన్ని కర్రీస్ ఏ కర్రీ పెట్టినా తినేస్తాడు మంచిగా. అది వస్తున్నాడు చూడండి. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. బాయ్ చెప్పేస్తావా మరి? వెళ్దామా, బజ్జుందామా మనం? బజ్జుందామా? సరే బాయ్ చెప్పే, బాయ్ చెప్పు. Bye, boy.